మనం సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాం చార్మినార్ లో లాల్ దర్వాజా. ఈ లాల్ దర్వాజా అనేది ఇక్కడ ఉన్న 13 దర్వాజాల్లోకి చాలా ప్రత్యేకమైనని చెప్పొచ్చు. ఎప్పుడైతే బోనాల పండుగ గోల్కొండ జగదాంబిక ఆలయంలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మనం సికింద్రాబాద్ అమ్మవారి దగ్గర ఘనంగా చూస్తామో, ఆ నెక్స్ట్ ఎప్పుడైతే చార్మినార్ ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గరికి బోనాలు వస్తాయో అది చివరి ఘట్టంగా మనం చెప్పొచ్చు. చివరి దశకు చేరుకుంటాయి, దీంతో ముగింపు పలుకుతాయని చెప్పొచ్చు. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ గోల్కొండ బోనాలకి వెళ్ళి అక్కడ ముగుస్తుందని చెప్పొచ్చు. బోనాల పండుగ, బోనాల ఉత్సవము మొత్తానికి చివరి ఘట్టానికి చేరుకుంది. సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర బోనాల జాతర, బోనాల పండుగ ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు, అధికారులు, విఐపి పర్సన్స్, అలాగే హైకోర్టు జడ్జి ఇంతకు ముందే వచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా తమ సందేశాన్ని భక్తుల కోసం వినిపించి వెళ్తున్నారు. చాలా మంది భక్తులతో పాటు విఐపీలు కూడా రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. మొత్తంగా చివరి ఘట్టానికి చేరుకున్న ఈ బోనాల పండుగ ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు ఈవినింగ్ ఇక్కడ 8 గంటలకి శాంతి కళ్యాణం ఉంది. దానికి కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శాంతి కళ్యాణము ప్రపంచ శాంతిని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ శాంతిని కోరుకుంటూ శాంతి కళ్యాణం చేస్తారు కాబట్టి ఆ శాంతి కళ్యాణంలో చాలా మంది భక్తులు పాల్గొంటారు. శాంతి కళ్యాణంతో ఈ రోజు బోనాలకు సంబంధించి ముగుస్తుందని చెప్పాలి. ఇక్కడ సింహవాహిని ఆలయంలో బోనాల పండుగ ముగుస్తుంది. ఇంకా రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. రంగంలో భవిష్యవాణి వినిపిస్తుంది. రంగం చెప్పే మహిళ రేపు పచ్చికుండ మీద నిలబడి భవిష్యవాణి వినిపిస్తుంది. ఇక బోనాలు అయితే తాకిడి ఎక్కువైంది. ఉదయంతో పోలిస్తే కాస్త జనం తక్కువైనా కూడా ఇప్పుడు రష్ చాలా ఎక్కువగా ఉన్నారు. వేల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఈరోజు లక్షల్లో దర్శించుకునే అవకాశం ఉందని ఇక్కడ అనౌన్స్మెంట్ రెగ్యులర్ గా వినిపిస్తున్నారు. కాసేపట్లో హోంమంత్రి నాయిని కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రభుత్వ తరపు కూడా పట్టు వస్త్రాలు ఇక్కడికి రాబోతున్నాయి. ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ తరపు నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, దేవాదాయ శాఖ మంత్రి. ఇంకా అలాగే ఇక్కడ ఆలయానికి సంబంధించి మొత్తంగా ఈ రోజుకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఏమున్నాయి, ఈవినింగ్ శాంతి కళ్యాణంతో పాటు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ట్రెజరర్ ఉన్నారు. చెప్పండి, ఈ రోజు ఇంకా పూజ కార్యక్రమాలు ఏమైనా మిగిలి ఉన్నాయా? ఈ రోజు బోనాల సమర్పణ కార్యక్రమం కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటలకు అమ్మవారి బోనాల సమర్పణ జరుగుతోంది. ఇంకా చాలా మంది భక్తులు రావాల్సి ఉంది, వాళ్ళు వస్తారు. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ కి ఈ జనం రష్ అనేది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఇంతవరకు మాకేం డిఫరెన్స్ కనిపించలేదు. లాస్ట్ ఇయర్ అంతవరకు ఈ సంవత్సరం కూడా ఉంది. ఇప్పుడు కొద్దిగా 12 దాటి సాయంకాలంలో ఎక్కువ వస్తారని జనరల్ గా ఎక్కువ మంది వస్తారు. సాయంత్రం ఎక్కువ వస్తారు. బోనాల సమర్పణ ఎన్ని గంటల వరకు? 8 గంటల వరకు బోనాల సమర్పణ ఉంటుంది. 8:30కి మహాశాంతి కళ్యాణం అని ఇక్కడ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం అనంతరం ఈ రోజు కార్యక్రమం సమాప్తం అవుతాయి. రేపు మార్నింగ్ 12 గంటలకు పోతరాజు స్వాగతం, మధ్యాహ్నం 2 గంటలకు రంగ కార్యక్రమం, 4 గంటలకు బ్రహ్మాండమైన ఊరేగింపు. ఈ అమ్మవారిని సాగనంపై కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ లాల్ దర్వాజా నుంచి ప్రారంభమై షాలిబండ, చార్మినార్, మదీనా మీదుగా మూసీ నదిలో నిమజ్జనం చేయడం ద్వారా ఈ బోనాల ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఘటాల ఊరేగింపు ఎప్పుడు ఉంటుంది? 8 గంటల 4 గంటలు ఘటాల ఊరేగింపు ఉంటుంది. 4 గంటలకు ఘటాల ఊరేగింపుతో ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి దాదాపు 24 ఆలయాలకు సంబంధించిన ఘటాలన్నీ ఈ టెంపుల్ గుండా పయనిస్తాయి. పైనుంచి లాస్ట్కు ఈ అమ్మవారి ఘటం ఇక్కడి నుంచి బయలుదేరి చార్మినార్, షాలిబండ, చార్మినార్, మదీనా, మూసీ నదికి, ముచ్చుకుండా నదికి వెళ్ళి అక్కడ నిమజ్జన కార్యక్రమం. చార్మినార్ లో దర్వాజాలు చాలా ఉన్నాయి. చార్మినార్ లో దర్వాజాలు 13 వరకే ఉన్నాయి. ఈ దర్వాజా లాల్ దర్వాజాకి ఎందుకు ఇంత ప్రత్యేకత? అర్థం కాలేదు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దర్వాజాలు చాలా ఉన్నాయి కదా, ఈ లాల్ దర్వాజాకి ఎందుకు ఇంత ప్రత్యేకత? చార్మినార్కి చుట్టుముట్ట ఈ హైదరాబాద్ నగరానికి కంచు గోడలో అన్ని దర్వాజాలు ఉన్నాయి. లాల్ దర్వాజాకు ప్రత్యేకత, దీని పేరు లాల్ దర్వాజా. ఈ ఎర్రవర్ణం రంగుతో పూసినటువంటి దర్వాజా ఆ ప్రాంతంలో ఉండేది. అది దానివల్ల దీనికి లాల్ దర్వాజా అన్న పేరు వచ్చింది. ముఖ్యంగా నిజాం నవాబు ఈ హైదరాబాద్ నగరానికి 1908లో మూసీ నది వరదలు వచ్చి హైదరాబాద్ నగరం అతలాకుతలమై వరదలతో మూసీ నది మునిగిపోయినప్పుడు ఇక్కడ నిజాం రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజా కిషన్ ప్రసాద్ గారు నిజాం నవాబుకు అడ్వైజ్ చేశారు.